అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు 'ఇంటికి దీపం ఇల్లాలే'. ఈ కథని రచించిన వారు నిర్మల గారు. విజయవాడ రామకోటి ఆవరణంలో ఉన్న కళ్యాణ మండపంలో శంకరం గారు ఉన్న దాంట్లోనే తన కూతురి పెళ్లి ఘనంగా జరిపించారు. ఆయనకి ముగ్గురు కొడుకుల మధ్య ఆడపిల్ల. ఊరిలోని సీతారామపురంలో ఉన్న అత్తగారింటికి కాపురానికి కూడా పంపించడం అయినది. కూతురు భాను సైన్స్లో డిగ్రీ చేసింది. భర్త ఉద్యోగం హైదరాబాదులో కాబట్టి కాపురం అక్కడ పెట్టారు. భర్త మరి అంత మంచివాడు కాదు, మరి అంత చెడ్డవాడు కాదు. సరదాలు అసలు లేవు, అలాగని హింస పెట్టేవాడు కాదు. ఏదో సాధారణ కాపురంగా నడిచిపోతుంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. డిగ్రీ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. అందుకని అతని చదువు అక్కడితో ఆపేశాడు. కానీ అతనికి చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్. అందుకని ఉద్యోగానికి సెలవు పెట్టి మరి ఎంబీఏ చేశాడు. భాను పిల్లలు చదువుతున్న స్కూల్లో టీచర్గా చేస్తూ ప్రిన్సిపాల్ నుండి పేరెంట్స్ వరకు మంచి పేరు తెచ్చుకుంది. ఇంటికి రాగానే గబగబా పనులు ముగించుకొని ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టేది. ఆదాయం పెంచుకునేందుకు. ఆడపిల్లలకు ఏవో ఖర్చులు ఉంటాయి కదా, అందుకని. పిల్లలు కూడా అమ్మని కష్టపెట్టకుండా పనులలో పాలు పంచుకుంటూ బాగా చదువుకునేవారు. భర్తకి స్థిరాస్తులు పెంచాలని తెగ తాపత్రయం. అందువలన 2 ఇళ్ళు లోన్స్ తీసుకొని కొన్నాడు. ఈ క్రమంలో ఇంటి అవసరాలు చాలా వరకు కుదించాడు. ఇంతలో అనుకోకుండా పెద్దమ్మాయికి స్నేహితుని ద్వారా మంచి సంబంధం వచ్చింది. వద్దు అనటానికి కారణం ఏమీ కనిపించలేదు. అతని పిసినారితనం అనాలో లేక అతి జాగ్రత్త అనాలో తెలియదు, కానీ అప్పు చెయ్యకుండా నిర్విఘ్నంగా జరిపించాడు పెద్ద అమ్మాయి పెళ్ళి. ఆమె ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో ధనవంతులు కోడలిగా అత్తవారింటికి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూడనక్కరలేని కుటుంబం. సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగంలో తనకి తృప్తి కలగడం లేదని, తను చదువుకున్న ఎంబీఏ మార్కెటింగ్కు తగ్గ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను అని చెన్నై వెళ్ళిపోయాడు భర్త. మిగిలిన 2 ఆడపిల్లలతో అప్పుడప్పుడు వచ్చే భర్తతో గడుపుతోంది భాను. ఉద్యోగం వదిలివేసినప్పుడు వచ్చిన బెనిఫిట్స్తో ఒక ఇంటి లోను తీర్చి ఆ ఇంటి మీద వచ్చే కిరాయిని రెండో ఇంటికి లోన్ కింద కడుతున్నాడు. మిగిలిన మొత్తమును ఇంకో అమ్మాయి వివాహమునకు దాచిపెట్టాడు. భార్యాభర్తలు 2 పొదుపు కలిగిన వారు కావడం, ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కాబట్టి సంసారం ప్రశాంతంగా సాగిపోతుంది. అప్పటి వరకు విజయవాడలో రెండవ కొడుకు దగ్గర ఉంటున్న అత్తమామలు పెద్ద కొడుకు దగ్గరికి వచ్చారు. ఊరు కొత్త, కొడుకు దగ్గర లేకపోవడం, పెద్ద కోడలికి స్కూలు, సాయంత్రం రాగానే ట్యూషను. కోడలు ఎంత బాగా చూసినా ఏదో వెలితి. అడ్జస్ట్ అవడం కష్టంగా ఉంటుంది. భాను మాత్రం ఇంకో అరగంట ముందే లేచి అత్తమామలకు ఏ కష్టం కలగకుండా 1కి 2 సార్లు వాళ్ళకి ఏమేమి కావాలో అడిగి తెలుసుకొని అరేంజ్ చేసేది. ఇది వరకు ఎప్పుడు వచ్చినా 10-15 రోజుల కన్నా ఎక్కువ ఉండేవారు కాదు. అప్పుడైనా ఎంతో అధికారం చెలాయిస్తూ వారికంటూ ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేయించుకుంటూ ఉండేవారు. ఇప్పుడెందుకో వచ్చింది దగ్గర నుండి నిదానంగా దిగులుగా ఉంటున్నారు. ఇదే విషయం భర్త ఫోన్ చేసినప్పుడు భాను చెప్పింది. నెలాఖరుకి వచ్చినప్పుడు విషయం తెలుసుకుంటాను అని, అప్పటి వరకు వారికి ఏ కష్టం కలగకుండా చూడమని చెప్పాడు. అతను వచ్చినప్పుడు తల్లి తండ్రి 2 డల్గా ఉండటం గమనించాడు. అదీ కాక వాళ్ళ వాలకం చూస్తే కొన్ని రోజులు ఇక్కడే ఉండేటట్లు కనిపిస్తుంది. ఎందుకు అలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఏమీ మాట్లాడలేదు. ఇంతలో ఇంతకుముందు చెప్పిన స్నేహితుడు రెండో అమ్మాయికి కూడా సంబంధం తెచ్చాడు. అమ్మాయి డిగ్రీ అవగానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి ఏజీ ఆఫీస్ హైదరాబాదులో జాయిన్ అయింది. పెళ్లి విషయం చెప్పగానే ఆమె ఒక బాంబు పేల్చింది. తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతని చెల్లెలు పెళ్లి అయ్యే వరకు తాము వేచి ఉండాలని. ఇంట్లో అందరూ ఎంత చెప్పినా ఆమె నిర్ణయం మారలేదు. ఇక చేసేది లేక తండ్రి వెళ్ళి అతన్ని చూసి వివరాలు తెలుసుకొని సంతృప్తి చెంది వాళ్ళు పెద్దవాళ్ల అంగీకారం తీసుకొని వచ్చేశాడు. అతని చెల్లెల పెళ్ళి అయ్యే వరకు వేచి ఉంటామని చెప్పి స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటంటే, 3వ అమ్మాయి కూడా పెళ్ళికి ఉన్నది కదా, ఆమెకు
తను తెచ్చిన సంబంధం చూడమని. రెండో అమ్మాయికి మూడో అమ్మాయికి 2 సంవత్సరములు మాత్రమే తేడా కనుక అబ్బాయికి ఈ అమ్మాయికి 3 సంవత్సరములు తేడా ఉన్నది. పర్వాలేదు. అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. ఇద్దరు మేనత్తలు. పెద్ద మేనత్తతో మనం అన్ని వివరాలు మాట్లాడాలని చెప్పాడు. సరే, ఇది బాగానే ఉన్నది అని వెళ్ళి మాట్లాడి పిల్లవాడిని చూసి అబ్బాయి బాగున్నాడు, ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, శాలరీ కూడా బాగుంది, తనకు కూడా మగపిల్లలు లేరు కాబట్టి భవిష్యత్తులో ఇతను అండగా ఉంటాడని తలచి మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించాడు. తన దగ్గర ఉన్న డబ్బులు కాక ఇంటి మీద లోను కూడా తీసుకోవలసి వచ్చింది. ఏది ఏమైనా కానీ ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళయి గట్టున పడ్డాను అనుకున్నాడు. 3 నెలల నుంచి ఇక్కడే ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్లు విజయవాడలో ఉండి వస్తామని వెళ్ళారు. భాను భర్త చెన్నై వెళ్ళిపోయాడు. ఒకరోజు హఠాత్తుగా విజయవాడలో ఉన్న తండ్రి నుంచి ఫోను. అమ్మకి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఒకసారి అర్జెంటుగా రమ్మని. ఏమైందో అని కంగారు పడుతూ భార్యని హైదరాబాదు నుంచి డైరెక్టుగా విజయవాడ రమ్మని చెప్పి తాను చెన్నై నుండి బయలుదేరి వెళ్ళాడు. తల్లికి లైట్గా స్ట్రోక్ వచ్చిందని, దానితో ఒక సైడు పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో ఉంది. ఆమె దగ్గర తండ్రి తప్ప ఎవరూ లేరు. ఆయనని ఇంటికి పంపించి పెద్ద కొడుకు కోడలు ఆమె దగ్గర ఉండి అహర్నిశలు సపర్యలు చేశారు. దీనితో ఆమె త్వరగానే కోలుకుంది. ఆమెని డిశ్చార్జ్ చేశారు. తల్లిని ఇంటికి తీసుకువెళ్ళారు. అంతవరకు తమ్ముడు కానీ అతని భార్య కానీ హాస్పిటల్కి రాలేదు. ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఏమీ కలుగ చేసుకోవడం లేదు. నాన్న, ఏమిటి ఇదంతా అని అడిగితే ఆయన ఇలా స్పందించారు. కొద్ది రోజుల క్రితం తమ్ముడు పనిచేసే ఆఫీసులో డబ్బు అధిక మొత్తంలో తీసుకొని జల్సాలకు వాడుకున్నందుకు ఉద్యోగంలో నుంచి తీసివేయటమే కాక డబ్బు కట్టమని, లేకపోతు జైలుకు పంపుతామని చెప్పారట. అమ్మ పేరు మీద ఉన్న ఇల్లు మోసం చేసి తన పేర రాయించుకొని దాన్ని తనఖా పెట్టి కట్టేశాడు. అమ్మ పేరు మీద ఉన్న ఇల్లు వాడు ఎలా తనఖా పెట్టాడు నాన్న అంటే, ఏం చెప్పను నాన్న, వాడు మేడ మీద 2 గదులు వేస్తానని, దానికోసం మున్సిపాలిటీలో అప్లై చెయ్యాలి అంటూ కొన్ని కాగితాలు తీసుకుని వచ్చి వాటి మీద అమ్మ చేత సంతకం పెట్టించుకుంటూ మధ్యలో కొన్ని పేపర్లలో ఆ ఇల్లు తన పేరు మీద రాస్తున్నట్టుగా డాక్యుమెంట్ పెట్టి సంతకం తీసుకున్నాడు. నా చేత కూడా సంతకం పెట్టించుకున్నాడు. అప్పుడు నా కళ్ళజోడు కనిపించకుండా దాచేశాడు. తనకు బాగా తెలిసిన ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడే సంతకం చేయించుకుంటానని తొందర పెట్టాడు. తీరా చూస్తే నాది సాక్షి సంతకం, రెండో సంతకం ప్రక్క వాటా వాడిది. వాడు వీడు కలిసి నాటకాలు ఆడారు. ఈ విషయం జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు. అప్పుడే మేము మీ దగ్గరికి వచ్చాము. అక్కడ ఇంకా కొన్ని రోజులు ఉండటానికి ముఖం చెల్లక మరలా తిరిగి ఇక్కడికి వచ్చాము. వీడు అసలు పట్టించుకోవడం మానేశాడు ఏమిట్రా అని అమ్మ గట్టిగా అడిగితే, ఇల్లు నాది అని కాగితాలు చూపించి, మీరు బయటకు నడవండి, మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అని అరిచాడు. దానితో అమ్మ ఇలా అయింది. అత్తమామల పరిస్థితికి చాలా జాలి వేసింది భానుకి. ఇదివరకు అత్తమామలు తనతో ఎంతో దురుసుగా ప్రవర్తించారు అనే మాట మరిచిపోయింది స్థిరంగా. ఒక నిర్ణయానికి వచ్చి భర్తతో చెప్పింది, వీళ్లను మనము తీసుకువెళదాము అని. నాకు వీరికన్నా మీ ఆస్తి ఎక్కువ కాదు. మనకి మాత్రం ఎవరు ఉన్నారు? పెద్దవాళ్ళని చూడటం మన బాధ్యత. భార్య మంచితనానికి హృదయం దవించింది భర్తకి. చటుక్కున 2 చేతులు తీసుకొని అరిచేతులు ముద్దు పెట్టుకున్నాడు. డాక్టర్ గారితో మాట్లాడి కావలసిన మందులు అన్నీ తీసుకొని వాళ్ళని తమతో పాటు తీసుకువచ్చేశారు. మరి నీవు వీళ్ళిద్దరినీ ఒక్కదానివే చూడాలంటే కష్టం కదా, నేను కూడా అక్కడి ఉద్యోగం మానుకొని రానా అని అడిగాడు. భాను మాత్రం తనకి ఏమీ కష్టం కాదని, తన తల్లిదండ్రుల వలె చూసుకుంటానని, కాకపోతే
మిమ్మల్ని వదిలి వాళ్ళు ఉండగలరో లేదో వాళ్ళ అభిప్రాయం తెలుసుకోమని చెప్పింది. దానికి వారు తమని ఇక్కడికి తీసుకురావడమే గొప్ప అని, చక్కగా నీకు ఇష్టమైన ఆ ఉద్యోగం చేసుకుంటూ వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్ళమని, తాము కూతురు లాంటి కోడలి దగ్గర ఉంటామని భరోసా ఇచ్చి పంపారు కొడుకుని. ఇప్పటి వరకు వాళ్ళు ఉంటున్నది 2 బెడ్రూమ్స్, పూజ గది, వంటగది, హాలు ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు. తల్లి తండ్రి ఉండేందుకు మరి ఒక బెడ్రూమ్, ఒక పెద్ద వసారా మరియు వాళ్ళకి కావలసిన వసతులు కల్పించి, దగ్గరలోని డాక్టర్తో మాట్లాడి మంచి హాస్పిటల్ కూడా చూచి భార్యకి బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళాడు బరువెక్కిన హృదయంతో భాను భర్త. భాను చేసే సపర్యలకి, చూపే ప్రేమానురాగాలకి వాళ్ళిద్దరూ త్వరగానే కుదుటపడ్డారు. అత్తగారి ఆరోగ్యం బాగా మెరుగుపడింది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, టీవీలో భక్తి ప్రోగ్రామ్స్ చూస్తూ, సాయంత్రం దగ్గరలోని పార్కుకి వెళుతూ కాలక్షేపం చేస్తున్నారు. రెండో అమ్మాయి అతని చెల్లెలు పెళ్ళి అయింది కాబట్టి పెళ్ళికి రెడీగా ఉన్నాడని, కాకపోతే ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా తిరుపతిలో పెళ్ళి అని చెప్పింది. ఆమె ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. అతని కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు కలిసి తిరుమల వెళ్ళి వివాహం కానిచ్చి, అబ్బాయి ఇంట్లో వ్రతము అయిన తర్వాత మంచి హోటల్లో పార్టీ ఇచ్చారు స్నేహితులకి, బంధువులకి. పగలు వెంట రాత్రిలాగా ఒక మంచి వెంట కష్టం పొంచుకున్నది. ఎలా అంటే మూడో అల్లుడు రూపంలో. అతని ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయితో అతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుండి భార్యను నానా రకాలుగా హింసిస్తూ వస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలలో ఇప్పుడు తెగేసి చెప్పాడు విడాకులు ఇవ్వమని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని దర్జాగా బ్రతుకుతాను, లేదా నిన్ను ఇలాగే హింసిస్తూ బాధలు పెడుతూ ఆమెతో ఉంటాను అని. ఈ విషయంలో అతని మేనత్తలు కూడా చేతులెత్తేశారు. తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని వాళ్ళ వరకు రానివ్వలేదు. ఒకానొక రోజున విషమ పరిస్థితిలో తల్లిదండ్రులను కూడా సంప్రదించకుండా విడాకుల పేపర్ మీద సంతకం పెట్టేసింది. అతను పలుకుబడి వాడి విడాకులు మంజూరు చేయించుకొని వచ్చి ఆ పేపరు ఇచ్చి ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. వేరే గత్యంతరం లేక తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. ఈ వార్తకు భాను గుండె బద్దలైపోయింది. కూతురు పడిన కష్టాలు ఒకటి ఒకటిగా తెలుసుకొని తల్లడిల్లిపోయింది. అత్త మామలతో, భర్తతో సంప్రదించి తమకి పిల్ల ముఖ్యం అనుకుని కడుపులో దాచుకున్నారు. ఎవరైనా మంచి వ్యక్తిని చూసి మరలా పెళ్లి చేస్తామంటే వద్దని తిరస్కరించింది. ఇప్పుడు బామ్మని తాతని కనిపెట్టుకుని ఉంటాను, మీ పెద్దతనంలో మీ కొడుకులాగా అండగా ఉంటానని చెప్పి ఎప్పుడు పెళ్లి ప్రసక్తి తేవద్దని, అలా అయితేనే ఇక్కడ ఉంటానని గట్టిగా చెప్పింది. ఇక చేసేది లేక వాళ్ళు మిన్నుకుండిపోయారు. భాను పనిచేస్తున్న స్కూలుకి ఏదో గొడవలు వచ్చి స్టాఫ్ కోర్టు వరకు వెళ్ళగా ఆ స్కూలును కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని వలసినదిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక కార్పొరేట్ స్కూలు టీచర్ అయ్యింది భాను. పెన్షబుల్ జాబ్ అయ్యింది. భానుని అత్తగారు మామగారు ఎంతో అభిమానిస్తారు. మేము నిన్ను ఇదివరలో ఎన్నో బాధలు పెట్టాము, ఎన్నో మాటలన్నాం, అయినా నీవు అవి ఏమీ పట్టించుకోకుండా మంచి మనసుతో మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అని బాధపడుతూ ఉండేవారు. చెన్నైలో భాను భర్త ఆరోగ్యం దెబ్బతింది. షుగరు, బీపీ వచ్చాయి. ఇక అక్కడ ఉండాలని అనిపించక ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేశాడు. ఇన్నాళ్లకి భార్యాభర్త ఒక దగ్గర ఉంటున్నారు. అతని తల్లిదండ్రులు కూడా ఇన్నాళ్లకి కొడుకు సమక్షంలో సేద తీరుతున్నారు హాయిగా. ఇక అక్కడ విజయవాడలో తమ్ముడు భ్రష్టు పట్టి ఆ ఇల్లును కూడా అమ్మేసి అప్పులు పాలయ్యి తిండికి బట్టకి కూడు లేక అల్లాడుతూ తాను చేసిన తప్పులు అన్నీ గుర్తుకు వచ్చి క్షమించమని అడగటానికి కూడా ముఖం చెల్లక, ఎక్కడ ఉన్నదో కూడా ఎవరికీ తెలపక గుళ్ళల్లో ప్రసాదాలు తింటూ కాలక్షేపం చేస్తున్నప్పుడు తెలిసిన ఒక ఆయన తన దగ్గరే వంటలకు సాయంగా ఉంటాడని
వారిని తీసుకొని తిండికి బట్టకు లోటు లేకుండా చేశాడు. ఇక్కడ ఒకరోజు హఠాత్తుగా అత్తగారు నిద్రలో కాలం చేశారు. ఆ షాకు తట్టుకోలేక మూడో రోజు మామగారు కన్నుమూశారు. దినవారాలకి తమ్ముడు వివరాలు కనుక్కొని రప్పించుకున్నాడు అన్నగారు. ఈ అడావుడి అంతా అయిన తర్వాత మరిదిలో వచ్చిన పరివర్తన పశ్చాత్తాపం చూసిన భాను ఇంకా వీళ్లను వదులుకోదలుచుకోలేదు. కానీ భర్త మాత్రం ఒప్పుకోలేదు. తనకు రావలసిన ఆస్తి తగలబెట్టాడు. తల్లిదండ్రులను కష్టపెట్టాడు. ముఖ్యంగా నీచాతి నీచంగా మోసం చేసి తన వాటా రాయించుకొని తల్లిదండ్రులను హింసించాడు. వాడిని చూస్తేనే నాకు అసహ్యం పుడుతుంది అని. కానీ భాను మాత్రం అంది, చేసిన పాపాలకి అతను అంతకు అంత అనుభవించాడు. ఇంకా ఇంతకు మించిన శిక్ష ఏముంటుంది? ఎటువంటి వంశంలో పుట్టాడు? మనం కాకపోతే అతనిని ఎవరు చేరదీస్తారు? మనం మాత్రం శాశ్వతమా? ఉన్నన్ని రోజులు ఒక మంచి పని చేశామన్న తృప్తితో బతుకుతాము. ఈ సందర్భంలో ఒక విషయం చెబుతాను. ఇది వరకు మా పెద్ద మామయ్య మా అమ్మమ్మ పోయినప్పుడు చచ్చిపోయిన ఆవిడతో వేలిముద్రలు వేయించుకొని ఆస్తి అంతా అన్నదమ్ముల పేరున వచ్చేటట్లు చేసుకున్నాడు. పాపం మా చిన్న మామయ్య, అయ్యో ఇది అన్యాయం, అక్కకు కూడా సమభాగం ఇద్దామని అన్నాడట. పెద్దాయన ఉగ్రుడై, కావాలంటే నీ ఆస్తిలో నుంచి నువ్వు ఇవ్వు అన్నాడట. పెద్ద మామయ్య పిల్లలు చేతికి వచ్చారు, కానీ చిన్న మామయ్య పిల్లలు చిన్నవారు, అందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇలా మోసం చేసిన ఆస్తిని చేపల చెరువులో పెట్టుబడి పెట్టాడు. భార్య పిల్లలు వద్దు వద్దు అంటున్నా అక్కడ నష్టం వచ్చింది. ఉన్నది కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇలా చేసినందులకు పిల్లలకి కూడా నచ్చక తండ్రిని పట్టించుకోలేదు. మామయ్య మంచాన పడ్డాడు. మా అత్త మాత్రం బాధపడుతూనే ఉంటుంది. ఆడపడుచుకి అన్యాయం చేస్తే లక్ష్మీదేవికి చేసినట్టే అని. ఆస్తి పోయినందుకు అందరూ అసహ్యంగా చూస్తూ ఉంటే ఎవరూ ఆదరించకపోయేసరికి చాలా బాధపడుతూ ఎవరూ లేని అనాథులలాగా కాలం వెళ్ళదీస్తున్నారట. ఇది విన్న తరువాత ఒప్పుకున్నాడు అయిష్టంగాని. కానీ ఒక షరతు, వాళ్ళ గురించి పట్టించుకోను అని. సరే, మీరు అంగీకరించారు, నాకు అదే చాలు అని మరిది వాళ్ళ ప్రయాణం ఆపి వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూసి వారి బ్రతుకు తెరువు కోసం వాళ్ళ చేత ఒక చిన్న కిరాణా కొట్టు, మిల్క్ బూతు పెట్టించింది. మూడో కూతురు మరి నా కోసం ఏమైనా చెయ్యి, బామ్మ తాత కూడా లేరు కదా, నాకు కాలక్షేపం ఏముంటుంది అని అడిగేసరికి బాగా ఆలోచించి ఆమె చేత ఒక స్టేషనరీ మరియు లేడీస్ ఎంపోరియం షాప్ పెట్టించింది. భర్త కూడా కూతురికి సాయం చేస్తూ ఉంటున్నాడు. ఇంతకు ముందు అత్తగారు మామగారు ఉన్న రూము మరిదికి కేటాయించింది. కానీ వంట మాత్రం కలిసి చేసుకోవలసింది. అందరూ ఎవరి పనుల్లో వారు నిజాయితీగా బిజీగా ఉంటున్నారు. భాను రిటైర్ అయిన మరుసటి రోజున మరిది చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ కుటుంబాలు, మిగతా స్నేహితులు, చుట్టాలను పిలిచి తాను దాచుకున్న డబ్బుతో వస్తువులన్నీ కొని వారి చేత పూజలు చేయించి వారికి బట్టలు ఇచ్చి సత్కరించి అన్న వదినలకు పాదపూజ చేసి అందరి సమక్షంలో అన్నగారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించి నాతో మాట్లాడు, లేకపోతే నాకు పిచ్చి పట్టేటట్లు ఉంది అన్నాడు. వచ్చిన వాళ్ళు అందరూ ఈ హఠాత్ సంఘటనకు వింతగా ఆతృతగా చూస్తున్నారు. ఒక్కసారిగా అన్నగారి మనసు ద్రవించింది. తమ్ముడు అంటూ కౌగిలించుకున్నాడు. మన మధ్య క్షమాపణలు ఏమిటి అని వదిన, అన్న ఒక్కసారే అన్నారు. నువ్వు మాకు కొడుకుతో సమానం, ఇక ఏ దిగులు పెట్టుకోవద్దు అని. చూస్తున్న వాళ్ళందరూ వీళ్ళ ప్రేమ అనుబంధాలకు మురిసిపోయారు. అందరూ చక్కటి విందు భోజనం ఆరగించి తృప్తిగా వెళ్ళారు.